మనకేంటంటే ఏదన్నా స్నాక్స్ ఏదో సంథింగ్ తిన్నామంటే అలా అసాల్ట్గా పడేస్తూ ఉంటాం కదా. బట్ ఇక్కడైతే పెద్ద కేసే పెట్టేస్తారంట అలా చెత్త కనుక పడేస్తే. అందుకనే ప్రతి ఒక్కళ్ళు రూల్స్ చాలా జాగ్రత్తగా పాటిస్తారు. అండ్ మనం ఇట్లా జనరల్గా ట్రావెలింగ్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం, యూరిన్కి వెళ్ళడం అలాగ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే చాలా పెద్ద కేసే అవుతుంది అలాగంతా చేశారంటే. సో అందుకని చెప్పేసి ఏం పాటిస్తారో పాటించరో కానీ చక్కగా రూల్స్ అయితే పాటిస్తారు. సో అందుకని చెప్పేసి ఎక్కడ కూడా చిన్న చెత్త ముక్క కూడా ఉండదు. ఇక్కడ పీపుల్ని అవుటింగ్కి వెళ్ళినప్పుడు అలాగా చూస్తూ ఉంటాం కదా ఎక్కువ మందిని. ఎవరి గురించి ఎవరు ఏం కేర్ చేసుకోరండి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది ఇది అని వాళ్ళకి నచ్చిన డ్రెస్సింగ్ చేసుకుంటారు. చక్కగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉంటారనమాట. ఇంకా డ్రైవింగ్ విషయానికి వచ్చామంటే చాలా బొమ్మ కార్లు తోలినట్టు ఉంటాయండి ఇక్కడ. మొత్తం ఆటో గేరే, ఇంకా ఏముండదు. హ్యాపీగా ఒక స్కూటీ వేసుకుని వెళ్ళినట్టు ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఎగ్జామ్కి గట్టిగా చదవాలి. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే ఫిజికల్ టెస్ట్ కూడా గట్టిగానే పెడతారు. మన పక్కన ఆఫీసర్ కూర్చుంటే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దేనికి డివేట్ అవ్వకుండా ఆన్సర్స్ చెప్పగలిగితే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఒకటి కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్ చేయాలి. అది క్వాలిఫై అయిన తర్వాత మనం ఇలాగా ఈ డ్రైవింగ్ టెస్ట్ తీసుకొని చక్కగా హ్యాపీగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఏమి ఉండదు. ఎక్కడికక్కడికి స్పీడ్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. కొన్ని ఏరియాస్లో అయితే వెంటనే మారిపోతూ ఉంటుంది. మనం చదువుకున్న ఈ సైన్ బోర్డ్స్ అన్నీ చక్కగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ఈ డ్రైవింగ్లో అప్లై చేస్తూ ఉండాలన్నమాట. లేదంటే ఇంకా ఫైన్ మొత్తానికి అన్నిటికీ ఫైనే. మాతో వచ్చే వాళ్ళకి టైర్ బర్స్ట్ అయిందనమాట. చిన్న ఇన్సిడెంట్ జరిగింది చెప్తా ఉన్నాను. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేశారు. చేసిన తర్వాత కరెక్ట్గా 35 minutes అని చెప్పారనమాట. వాళ్ళు 30 ఇంత దూరం వచ్చాం మేము, కానీ 35 minutesలో వాళ్ళు వచ్చి చక్కగా కార్ అంతా సరి చేసేసి ఆ టైర్ అంతా మార్చేసి వెళ్ళిపోయారనమాట. ఇది ఒక గుడ్ పార్ట్ అనుకోవచ్చు మనకి. మన దగ్గర కూడా ఇలాగ ఉందండి సిస్టమ్. జనరల్గా ఇప్పుడు చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఈ ట్రావెల్ అయితే అసలు చాలా టర్నింగ్స్ ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. చూసాము, బట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రివర్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి ఫారెస్ట్ ఉంది. చాలా ప్లజెంట్గా ఉంది. మేము చూస్ చేసుకున్నది బెస్ట్ ఆప్షనే అనిపించింది. యాక్చువల్గా అయితే 4.5 hours వెళ్ళొచ్చు. బట్ ఈ రూట్లో వెళ్ళడం వల్ల మాకు దగ్గర దగ్గర 5 hours పైనే అయిపోయింది డల్లాస్ వెళ్ళడానికి. మా ఫ్రెండ్ అక్కడ మెసేజ్ చేస్తూ ఉందన్నమాట, ఇంకా రాలేదా అని. ఎందుకంటే యూజువల్గా తెలుసు కదా, కరెక్ట్గా ఆ టైం అంటే ఆ టైంకి రీచ్ అయిపోతూ ఉంటారనమాట. ఎలాంటి ట్రాఫిక్ ఇదంతా ఉండదు కాబట్టి. అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. మన ఇండియాలో అయితే జనరల్గా జంక్ ఫుడ్స్ కొంచెం తక్కువగానే వెళ్తారు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చారంటే షాపింగ్ అని వెళ్తుంటారు. ప్రతిదీ మనమే కార్ వేసుకొని వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి కదా. ఏది కూరగాయలు కానీ ఏది అయిపోయినా కూడా కార్లో వెళ్ళాల్సిందే, రావాల్సిందే. దట్టు ఇంట్లో పిల్లల్ని వదలకూడదు అనమాట. ఒక 11 years అనుకుంటా, 11-12 years వరకు. సో పిల్లల్ని వేసుకొని అండ్ పేరెంట్స్ అందరూ కలిసి షాపింగ్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? ఆ షాపింగ్ చేయడం ఎలాగో లేట్ అవుతుంది. ప్రతిసారి షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక జంక్ ఫుడ్ తినేసి వస్తుంటారనమాట. ఒక పెద్ద పిజ్జా ఆర్డర్ చేసుకోవడం. యాక్చువల్గా పిజ్జా ఆర్డర్ చేసుకున్నామంటే చాలా ప్లేసెస్లో ఈ కోక్ ఇవన్నీ కూడా యాడెడ్ అనమాట. దానికి యాడ్ అయ్యి వస్తుంది. చాలాసార్లు రీఫిల్ చేసుకొని తాగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ పీపుల్కి ఎంత యుఎస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ ఉండే పీపుల్ ఎక్కడ ఉంటారంటే అమెరికాలోనే ఉంటారని చెప్పేసి చాలా రీసెర్చ్లో వెబ్సైట్స్లో అంతా ఉంది. సో అమెరికాకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు.
కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వచ్చేసి మన ఇండియన్ ఫుడ్ తగ్గిపోతూ ఉంటుంది కదా, అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది అనమాట. అమ్మో ఇలా కాదు, మనం హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఎక్కడెక్కడ మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అని చెప్పేసి రీసెర్చ్ చేసి మరి అన్ని రకాల వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మన ఫుడ్స్ అన్నీ తెచ్చుకొని తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇండియాలో ఉన్నప్పుడే అమెరికాలో దొరికే జంక్ ఫుడ్స్ అన్నీ తిని అలవాటు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. ఎందుకంటే మన ఇండియన్ ఫుడ్ తినాలంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఈవెన్ ఒక 1/2 kg బెండకాయలు కొనుక్కోవాలనుకోండి, మన ఇండియన్ కరెన్సీలో 500 రూపీస్ అవుతుంది జస్ట్ 1/2 kg. 1/2 kg అంటే మనం ఒక పూట చేసుకొని తింటాం కదా. మరి F1 వీసా ఉన్నవాళ్ళు అలాగా ఒక 4 అట్లా కలిసి ఉంటుంటారనమాట రూమ్లో. సో 1 kg తెచ్చుకున్నారంటే 1000 రూపీస్ అవుతుంది. ఓన్లీ ఒక బెండకాయల ప్రైసే అనుకోండి అది. అందుకని చెప్పేసి చాలామంది కొంచెం ఈ జంక్ ఫుడ్స్ వైపు చూపిస్తూ ఉంటారనమాట వాళ్ళ ఇంట్రెస్ట్. సమ్వాట్ బడ్జెట్ మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అఫ్కోర్స్ ఎనీవేస్ అలాగా చేసుకున్నా కూడా తర్వాత నెక్స్ట్ వచ్చేసి జిమ్కి వెళ్దామా, వాకింగ్కి వెళ్దామా, జాగింగ్కి వెళ్దామా అని చెప్పేసి కొంచెం ఆ పెరిగిన వెయిట్ని తగ్గించుకోవడానికి, హెల్త్ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మరి ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, రండి మాట్లాడుకుందాం వాటిని. మన ఇండియన్స్ ఎక్కువ మంది ఇక్కడ ఉండడం వల్ల యుఎస్లో F1 మీద వీసా మీద వచ్చే స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా, ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలాగ పిలిస్తే బాగుండు, ఒక మంచి లంచో డిన్నరో తినేసి రావచ్చు అనే ఫీల్లో కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్యామిలీని అండ్ మన ఇండియన్ ఫుడ్స్ని మిస్ అవుతూ ఉంటారు. చాలామందికి వంట వచ్చి ఉంటుంది, రాకుండా ఉంటుంది, ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ స్టవ్లే ఉండడం వల్ల దానివల్ల వంట వచ్చినా కూడా దాని మీద చేయడానికి కష్టపడే వాళ్ళు ఉంటారు. అందువల్ల మన ఇండియన్సే సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి అలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి, హెల్ప్ అనేది చేయడము అంతా కూడా. సో బోలెడన్ని విషయాలు షేర్ చేసుకుంటా ఉన్నాను కదా. కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ అమెరికాలో రైస్ దొరకట్లేదు అని పెద్ద యుద్ధమే జరిగింది కదా మన వాళ్ళందరికీ. సో దొరికినట్టు రైస్ అంతా వేసుకొని వెళ్ళిపోయారు. సో అందువల్ల రైస్ ప్రైసెస్ బాగానే పెరిగాయి అంటే ఇక్కడ. నేను చూసింది అయితే ఇప్పటికీ ఒక $17 నుంచి $30 వరకు ఉండింది. ఎంత అనుకుంటున్నారు? ఒక దగ్గర ఒక 9.5 kgs 9 kgs అలా ఉంటుంది ఒక బ్యాగ్లో. సో అది వచ్చేసి అంత ప్రైస్ ఉంటుంది అనమాట. సరే రండి, ఒక బ్రేక్లో అయితే టాకో బెల్స్కి వచ్చాము. కొంచెం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోదాం సింపుల్గా. ఆల్మోస్ట్ మన స్టఫ్డ్ పరాటా ఉన్నట్టు ఉంటుంది ఇది. కానీ వీళ్ళు ఏ పిండి వాడతారని నాకు ఎప్పటికీ డౌటే. మైదా వాడతారా, వీట్ ఫ్లోర్ వాడతారా, ఇంకేం వాడతారని దానికంటూ కొంచెం స్పెషల్గా రీసెర్చ్ చేయాల్సిందే. మరి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అంత తెలుసుకున్న తర్వాత. మన వాళ్ళు పరాటా పెడితే ఇంత ఇంట్రెస్ట్గా తినరు, కానీ ఇలాంటి చోట ఆర్డర్ చేసి కవర్లో పెట్టించామంటే అంత టేస్ట్గా తింటారనమాట. ఇంక ఇలాంటి డబ్బాలన్నీ అక్కడ ఉంటాయి, ఫిల్ చేసుకున్నోడికి చేసుకున్నంత ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. సో అందువల్లే చాలా మందికి హెల్త్ ఖరాబ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళకి తొందరగా.
ఇన్ని రోజులు ఎన్నో ప్లేసెస్ చూసాం కానీ మేము చూసిన ఒక చిన్నపాటి ఫ్యాక్టరీ ఇది. ఇలాంటి ఫ్యాక్టరీ అసలు ఎక్కడా చూడము కూడా. సో ఇదే ఫస్ట్ ఫ్యాక్టరీ అనమాట. అందుకనే దీన్ని కూడా వదలకుండా క్యాప్చర్ చేశాను. వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఎన్విరాన్మెంట్ పాడవకూడదు అని చెప్పేసి ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్ని ఎంకరేజ్ చేయరంట. ఏది ఉన్నా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. మీకు తెలుసు కదా ఏ ఏ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి. మొత్తానికి ఒక బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసాము. ఇంకా ఫ్రంట్లో ఏదో వర్క్ జరుగుతూ ఉందంట. ఇలాగ ఆరెంజ్ కలర్ బోర్డు పెట్టేసి వర్క్ జరుగుతూ ఉంది, సో అండ్ సో స్పీడ్లో వెళ్ళండి అని మెన్షన్ చేస్తారు. ఆ స్పీడ్ లిమిట్ కనుక దాటింది అంటే అంతే, అయిపోయినట్టే ఇంకా మన సంగతి. అండ్ ఈరోజు చాలా ఫ్లాగ్స్ అయితే చూసాము. ప్రతి షాప్ దగ్గర కూడా ఈ యుఎస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి స్టేట్కి కూడా సెపరేట్గా ఫ్లాగ్ ఉందన్నమాట. సో బోలెడన్ని ఫ్లాగ్స్ అయితే చూసాము. ఇలా బైక్ తోలే వాళ్ళని చూస్తే చాలా జెలస్గా ఉంటుందండి ఎవరికైనా కూడా. అంత బాగుంటాయి అనమాట. ప్రతి బైక్ కస్టమైజేషన్ చేసి ఉంటుంది. ఇక్కడ బైక్ పెట్టుకున్నారు అంటేనే వాళ్ళకి బైక్ తోలాలనే చాలా ప్యాషన్ ఉంది అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకంటే ఈ బైక్ అంతా ఈ సమ్మర్లోనే యూస్ చేయగలము, ఈ 3-4 మంత్సే. తర్వాత యూస్ చేయలేరనమాట. అలా నీట్గా తుడిచేసి మెయింటైన్ చేసుకుంటూ లోపల పెట్టేసుకోవడమే మిగిలిన 6 మంత్స్ 7 మంత్స్. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా మీకు అప్పుడప్పుడు మంచి మంచి బైక్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మీకు వీడియోస్ పెడతా ఉంటాను చూడండి, బైక్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి 3 Cలు లేకపోతే బతకలేరండి. ఫస్ట్ C వచ్చేసి సెల్ ఫోన్, రెండో C వచ్చేసి క్రెడిట్ కార్డు, మూడో C వచ్చేసి కార్. ఎందుకంటే టక్కన గుర్తొచ్చింది నాకు, చిన్న రైల్వే ట్రాక్ కనిపించింది కదా, ఇదేమి ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళే రైల్వే ట్రాక్ కాదు, మేబీ గూడ్స్ క్యారీ చేస్తూ ఉంటారేమో. అక్కడక్కడ ఇలాంటి ట్రాక్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చామంటే అసలు చాలా వర్స్ట్ అనమాట. కార్ లేకపోతే ఎవరు ఎక్కడికి ఎలాగూ వెళ్ళలేరు. ఈవెన్ ఫ్లైట్ విషయానికి వచ్చామంటే వెదర్ కండిషన్స్ వల్ల చాలా కొంచెంగా పోస్ట్పోన్ డిలే అవుతూ ఉంటాయి. అది కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా ఫ్లాగ్స్ అని చెప్పి, మీకోసమే కవర్ చేశాను అది చూస్తారని. చూసారా ఎన్ని ఫ్లాగ్స్ పెట్టుకున్నారో. ఇంకా షాప్స్ ఇలాంటి విషయానికి వచ్చి మాట్లాడుకున్నామంటే ప్రతి సిటీలో చూసారా డాలర్ జనరల్ అని ఉంది, డాలర్ ట్రీ కానీ అట్లా బోలెడన్ని ఒకే లాంటి షాప్స్ ఉంటాయి. మేబీ మన దగ్గర ఫ్రాంచైజెస్ ఉంటాయి కదా, అలాగనమాట. ఎలాంటి చేంజెస్ ఉండదు. ఎక్కడ చూసినా అదే KFC, తర్వాత ఇంకేంటంటారు బఫెలో వింగ్స్, ఎక్కడ చూసినా అదే షాప్స్, ఎట్లాంటి చేంజెస్ ఉండవు. అందరూ ఇన్ని ట్రిప్పులకి వెళ్తూ ఉంటారు, కార్నే యూజ్ చేస్తూ ఉంటారు కదా. మరి ఫ్యూయల్ ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? తక్కువే ఉంటుందండి. ఇక్కడ గ్యాలన్స్లో మెజర్ చేస్తారనమాట. అది ఒకసారి మాట్లాడుకుందాము. అండ్ ఎలాగో అంటే చాలా తక్కువ ఉంటుంది ఫ్యూయల్ ప్రైస్. చూసారా అక్కడ డిస్ప్లే అవుతా ఉంది 3.4 అని. సో పర్ గ్యాలన్ అనమాట. సో అందుకని చెప్పేసి పెద్దగా ఏమి ప్రాబ్లం ఉండదు అనమాట.
మేము ఒక టౌన్లో ఉండడం వల్ల దాదాపు ఈ సిమెంట్ కన్స్ట్రక్షన్ చూసి 50 days అయిపోయిందండి. చూసారా, సిటీకి వచ్చేస్తున్నాము, డలాస్కి. సూపర్బ్గా ఉంది కదా. సో ఇక్కడే మేము కొన్ని బిల్డింగ్స్ అండ్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అలాగంతా చూసాము. మన దగ్గర చూసినట్టు ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో ఉన్నట్టుంది కదా చూస్తేనే. సిటీలో డ్రైవ్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కానీ మన గూగుల్ మ్యాప్ అయితే కరెక్ట్గా తీసుకెళ్తుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అందుకనే కొంచెం స్మూత్గానే వెళ్తూ ఉంది మా ట్రావెల్. రోడ్స్ ట్రాఫిక్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఉండే కమ్యూనిటీస్ అండ్ హౌసెస్ అయితే మళ్ళీ వుడెన్ హౌసెసే. సో మళ్ళీ సేమ్గానే ఉండింది మన ప్లేస్ లాగా ఇదంతా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం రోడ్డు ట్రాఫిక్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో 4.5 hours తర్వాత మొత్తానికి 12 years తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చాను, తన్ని కలిశాను. చాలా హ్యాపీగా ఉంది. వెంటనే ఫాస్ట్గా రెడీ అయిపోయి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము. చాలామంది చాలా ఏరియాస్ నుంచి మన వాళ్ళు ఇండియన్స్ అయితే ఈ టెంపుల్కి వస్తూ ఉంటారండి. ఈరోజు మాకు లక్కీగా 8:30కి మేము రీచ్ అయ్యాము. 8:25 ఈ 5 minutesలోనే మాకు దర్శనం ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే ఇది క్లోజింగ్ టైంకి మేము రీచ్ అవ్వగలిగాము అనమాట ఇక్కడికి. చాలా ఫాస్ట్గా అయితే లోపలికి వెళ్ళాము, మంచిగా దర్శనం జరిగింది. ఇంత పెద్ద టెంపుల్ చూసి చాలా హ్యాపీగా ఉంది. బయట కూడా చాలా స్పేషియస్గా ఉందండి టెంపుల్ సరౌండింగ్స్ అంతా. ఇంకా పార్కింగ్ అయితే అసలు ఛాన్సే లేదు, ఎంతమంది వచ్చినా కూడా పట్టే అంత. ఎందుకంటే సాటర్డేస్, సండేస్, వీకెండ్స్, హాలిడేస్ అలాగా చాలా మంది వస్తారనమాట ఇక్కడికి. చాలా పెద్ద పార్కింగ్ లాట్ అయితే ఉంది. ఈ టెంపుల్లో చాలా స్పేషియస్గా క్యాంటీన్ ఉండింది. అన్ని రకాల టిఫిన్స్ అండ్ ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి. అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలానే జరుగుతున్నాయండి. ఆర్ట్స్ ఏంటి, యోగా ఏంటి, మ్యూజిక్, డ్యాన్స్ అండ్ కారు పూజ చేయించడం. ఎక్కడెక్కడి నుంచో మన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కారు పూజ చేయించుకొని మరి వెళ్తుంటారు. ఇది లోపల టెంపుల్ అండి. ఆ మధ్యలో వచ్చేసి ఆంజనేయ స్వామి, సీతారాముల వారు, లక్ష్మణ స్వామి అందరూ ఉన్నారు. అందరూ దేవుళ్ళు కూడా పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా వాటిలో ఉన్నారు. అండ్ ఈ గోడల పైన చూసామంటే అన్ని ఆంజనేయ స్వామి గురించి పెద్ద పెద్ద ఫోటోలన్నీ లామినేట్ చేసి చక్కగా పెట్టారు. సో పిల్లలకు కనుక మనం ఒక్కొక్క ఫోటో చూపించామంటే ఆల్మోస్ట్ రామాయణం మొత్తం అర్థమైపోతుంది వాళ్ళకి, అంత బాగుండింది. ఈ టెంపుల్ విశేషం ఏంటంటే కోరిన కోరికలన్నీ స్వామి నెరవేరుస్తాడు అని భక్తుల నమ్మకం అనమాట. ఇక్కడ హనుమాన్ తోరణం అని దొరుకుతుందండి. ఆ తోరాన్ని తీసుకెళ్ళి 4 పిల్లర్స్ ఉంటాయి. మనకి ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వాలో ఆ పిల్లర్కి వెళ్ళి ఈ తోరాన్ని కడతారు. వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ విజిట్కి వస్తారనమాట. అలాగా చాలా మంది నమ్ముతారు. అందుకని చెప్పేసి ఇంతమంది భక్తులను అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. మన వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి చక్కగా అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, కమ్యూనిటీ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ చేయడం అండ్ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం, అవన్నీ కూడా ఒక మంచి విషయం కదా. స్పేషియస్గా పెద్ద క్యాఫ్టేరియా కూడా ఉంది. అన్ని రకాల టిఫిన్స్, ప్రసాదాలు అన్నీ కూడా క్యాఫ్టేరియాలో ఉంటాయి నీట్గా. సో ఈరోజు అయితే గుడి క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉండి రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రెండ్ ఇంట్లో లంచ్ చేసేసుకొని మళ్ళీ మన వీకెండ్ అయితే అయిపోతా ఉంది కదా, ఈలోపు మనం ఇంటికి రీచ్ అయిపోవాలని చెప్పేసి మన రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం బస్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అస్సలు బాగోదండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలని చెప్పేసి. కావాలి అంటే క్యాబ్లో వెళ్ళాలి, ఖచ్చితంగా కార్ అయితే ఉండాలి, లేదంటే చాలా అసలు అవ్వదు, లైఫే అవ్వదు.
మనకి ఓన్ కార్ లేకపోతే. ఇప్పుడు మనమైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మే మంత్ వస్తా ఉంది. ఏదైనా ఇక్కడ ఎక్స్ట్రీమ్గానే ఉంటుందండి, ఉంటే చాలా చల్లగా ఉంటుంది, తట్టుకోలేనంత. సమ్మర్ వచ్చిందంటే చాలా ఎండగా ఉంటుంది. ఇక్కడ ఓజోన్ లేయర్ ఇష్యూస్ ఏంటో నాకు తెలియదు, కానీ మన దగ్గర అయితే జనరల్గా ఎండకి వెళ్తే ట్యాన్ అవుతాము, కానీ ఇక్కడ ఎండకు వచ్చాము అంటే చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి. అందుకని చెప్పేసి నా వీడియోలో ఒకటి మెన్షన్ చేశాను, గుర్తుందా మీకు? పెద్ద పెద్ద హ్యాట్ పెట్టుకుంటా ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు. అండ్ కళ్ళకైతే గ్లాసెస్ కంపల్సరీ, అది కూలింగ్ గ్లాసెస్, లేదంటే అసలు ఈ ఎండని డైరెక్ట్గా మనం నేకిడ్ అయితే చూడలేము. అందుకని చెప్పేసి ఇక్కడ బయటికి వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా ఒక పెద్ద హ్యాట్ పెట్టుకోవడము, అట్లీస్ట్ ఒక క్యాప్, అండ్ కళ్ళకైతే మంచి గాగుల్స్ పెట్టుకొని వెళ్ళాలి, లేదంటే మన కళ్ళకు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సమ్మర్లో సన్సెట్ వచ్చేసి మినిమం ఒక 8:30, 9:30కి సన్సెట్ అవుతుందండి. అప్పటి వరకు ఇలాగే బ్రైట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ 8 వరకు ఆడుకున్నా కూడా పిల్లలు అదంతా కూడా ఒక 8:30, 9 అంతే మొత్తం పడుకోవడానికి ట్రై చేస్తారు. అది కూడా విండోస్ అన్నీ ప్రాపర్గా క్లోజ్ చేసుకుంటేనే మనకి నిద్ర పడుతుంది అనమాట. లేదు అంటే ఇది ఒక పగల్లాగే మనం ఫీల్ అవుతూ ఉంటాము, ఎక్కువ ఎనర్జీ పోతూ ఉంటుంది. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక గూడ్స్ ట్రైన్ అయితే కనిపించింది, చూసారు కదా. నేను అనుకున్నాను జనరల్గా ఇలాగ ట్రైన్స్ ఉంటాయేమో కమ్యూట్ చేయడానికి అనుకున్నా మా ఏరియాలో, బట్ ఛాన్సే లేదు, ఇవన్నీ గూడ్స్ ట్రైన్స్. అండ్ మన వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు స్పెట్స్ తెచ్చుకుంటారండి, చాలా పెయిర్స్ ఆఫ్ స్పెట్స్ తెచ్చుకుంటారు. ప్రైస్ విషయం పక్కన పెడితే అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అవన్నీ కనుక మనం పక్కన పెట్టేసామంటే, ఎందుకు అంత కంపల్సరీగా తెచ్చుకుంటారు అంటే, మనం ఇండియాలో అక్కడంతా డ్రైవ్ చేసేటప్పుడు అన్ని వెహికల్స్, ట్రాఫిక్ అండ్ ఏరియా అంతా దగ్గరగా అనిపిస్తుంది, అండ్ హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి, సో చాలా క్లోజ్డ్గా అనిపిస్తుంది అన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసి చాలా లార్జ్ ఏరియా మనం చూడాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్, 1/4 కిలోమీటర్ కూడా మన కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. సో అలా చూసేటప్పుడు ఏంటంటే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి సైట్ ఉండేవాళ్ళు, చిన్న సైట్ ఉన్నా కూడా కంపల్సరీ స్పెట్స్ వేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఒక సినిమా థియేటర్ అండి. సినిమా థియేటర్స్ మన దగ్గరే బాగుంటాయి, ఇక్కడ ఏదో ఉన్నాయి అంటే ఉన్నాయిలా ఉంటాయి. మేబీ ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో బాగుంటాయేమో, చూద్దాం నెక్స్ట్ టైం. మొత్తానికి మన 2 days డల్లాస్ ప్రయాణం ఇలా జరిగింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.